హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియోలో వచ్చేసి మనం 32 సైజ్ బ్లౌజ్ క్లియర్గా ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దామండి. చిన్న సైజ్ బ్లౌజ్ అంటే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రావట్లేదని చాలామంది అంటారండి. మనం వేసుకునే మెజర్మెంట్, మనం కట్ చేసుకునే విధానం కరెక్ట్గా ఉండిందంటే మనకి ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే అండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావడం కోసం మనము బాడీ మెజర్మెంట్ అనేది తీసుకున్నానండి. కొల బ్లౌజ్ ఏమి ఇవ్వలేదు. ఈవిడ ఎక్కడ కుట్టించినా కానీ బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ కొంచెం ఫ్లాట్గా వస్తుందని అంటారు. దానికోసం వచ్చేసి కొల బ్లౌజ్ ఇస్తే మళ్ళీ అలానే వస్తుందనేసి బాడీ మెజర్మెంట్ ఇచ్చారండి. ఈ బాడీ మెజర్మెంట్ తోటి నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ని నీట్గా తడిపి ఐరన్ చేశాను. కింద క్రాస్ని కట్ చేసేసుకున్నాను. చేసిన తర్వాత ఫస్ట్ బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచులు ఉందండి. దానికి 1 ఇంచు ఖర్చు యాడ్ చేసుకున్నాం. కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు కలిపి 13 ఇంచులు అంటే మనం 14 ఇంచులు అనేది ఇక్కడ వేసుకుంటున్నాం. ఇలా 14 ఇంచులు వేసిన తర్వాత కింద 1/2 పైన 1/2 యాడ్ చేసాం కదా 13 ఇంచులకి. తర్వాత వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 27 ఇంచులు ఉందండి. 27ను మనము 4 భాగాలుగా టేప్ను ఫోల్డ్ చేసుకుంటే మనకి నడుములో 4వ భాగం వచ్చేస్తుంది. ఇప్పుడు 27ను 4 భాగాలుగా ఫోల్డ్ చేసామంటే టేప్ వచ్చేసి మనకి 6:30 వస్తుందండి. అంటే పావు తక్కువ 7 ఇంచులు అనేది వస్తుంది మనకి. ఇక్కడ పావు తక్కువ 7 ఇంచులు వేసాను. బ్యాక్ డాట్ కోసం 1 ఇంచు, ఖర్చు కోసం 1.5 ఇంచ్ వేసాను. ఇలా వేసిన తర్వాత షోల్డర్ అనేది చాలా మెయిన్ అండి. బ్లౌజ్కి ఏ సైజుకి ఎంత షోల్డర్ అనేది తెలిసి ఉండాలి మనకు కరెక్ట్గా ఫిట్టింగ్ ఇవ్వాలంటే. ఇప్పుడు 32 అంటే మనకి 5 ఇంచుల షోల్డర్ సరిపోతుంది. చంక డౌన్ వచ్చేసి 5.5 ఇంచులు ఇలా పెట్టేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ అంటే 30 నుంచి 33 వరకు మనకి 5 ఇంచుల షోల్డరు, 5.5 ఇంచుల చంక డౌన్ సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత చెస్ట్ లూజ్ 32 అంటే అందులో 4వ భాగం 8 ఇంచులు వస్తుంది. 8 ఇంచులు వేసాను. 1.5 అనేది కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇలా ఎల్ షేప్ వచ్చింది కదా. ఈ ఎల్ షేప్ కార్నర్లు వచ్చేసి 1 ఇంచ్ ఉండేలాగా ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను. తర్వాత వచ్చేసి చంక లూజ్ మనకి పైన షోల్డర్ జాయింట్ పోను 7.5 ఇంచులు రావాలండి. ఆ 7.5 ఇంచులు అనేది ఇక్కడ వచ్చేలాగా చూస్తే నాకు 7.5 వచ్చింది అని అంటే నేను మార్కింగ్ అనేది కరెక్ట్గా వేయలేదు. మళ్ళీ మార్క్ చేసుకుంటే నాకు ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. అంతే, ఒక గీత వచ్చిందండి. 1 ఇంచు అయితే సరిపోతుంది. ఇది కొంచెం పైకి డ్రా చేయడం వల్ల నాకు తక్కువ పడ్డది. ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసిందండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు, నడుము లూజు, చెస్ట్ లూజు, షోల్డర్ ఇవి వచ్చేసాయి కదా. తర్వాత వచ్చేసి నెక్ లెంత్, విడ్త్ వచ్చేసి ఈ సైజు కంటే ఇది 32 సైజు అంటే చిన్న సైజు బ్లౌజే కదా. 2 ఇంచుల విడ్త్ వేసాను. లెంత్ వచ్చేసి 10 ఇంచులు వేసానండి. కింద వచ్చేసి 2.5 ఇంచులు, పైన 2 ఇంచుల విడ్త్, కింద 2.5 ఇంచుల విడ్త్ ఇలా వేసుకొని బాక్స్ లాగా ఇక్కడ రౌండ్ ఇచ్చాను. ఇలా రౌండ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. మనకి వెడల్పుగా కావాలంటే ఒక పావు ఇంచు ఉండేలాగా రౌండ్ ఇచ్చుకోండి. లేదు మాకు నార్మల్ కావాలంటే 1/2 ఇంచు ఉండేలాగా కార్నర్లో రౌండ్ ఇచ్చుకోండి. ఈ చిన్నవేనండి మనకి బ్లౌజ్ ఫిట్టింగ్లో తేడాలు వచ్చేది. చంక రౌండింగ్ తీసుకునేటప్పుడు, నెక్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. 1-2 సార్లు చెక్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే కట్ చేయండి. ఇలా నేను మార్కింగ్ ఇచ్చేసాను కదా. ఈ మార్కింగ్ వెంట కూడా కటింగ్ చేసుకున్నాను. అంటే నేను చెక్ చేసుకున్నాను నెక్ను కానీ చంక రౌండింగ్ను కానీ చెక్ చేసుకొని కొంచెం చంక రౌండింగ్ తక్కువ పడ్డది కదా, మళ్ళీ మార్కింగ్ చేసి కట్ చేసుకున్నాను. ఇలా మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు బ్యాక్లో వచ్చేసి డాట్ వేస్తాం కదా. ఈ డాట్ వచ్చేసి ఇలా బ్లౌజ్ని షోల్డర్ సెంటర్కి ఫోల్డ్ చేసి ఈ సెంటర్లో చిన్న కటింగ్ ఇచ్చాను. ఇలా చిన్న కటింగ్ ఇచ్చిన తర్వాత 3.5 ఇంచుల పొడవు, డాట్ పొడవు వచ్చేసి ఈ సైజు అంటే 14 సైజు బ్లౌజ్కి 3.5 పొడవు అయితే సరిపోతుంది. 3.5 పొడవు లెంత్, 1 ఇంచు వెడల్పు అయితే ఎవరికైనా ఒకటేనండి. 1 ఇంచు వెడల్పే ఉండాలి. లెంత్లోనే బ్లౌజ్ సైజుని బట్టి మారుతుంది. ఇది విడ్త్ వచ్చేసి 1 ఇంచు, లెంత్ వచ్చేసి 3.5 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ మార్కింగ్ కటింగ్ పూర్తయింది కదా. తర్వాత వచ్చేసి హ్యాండ్స్. నేను ఎప్పుడైనా సరే అండి బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాతే దానికి ఫుల్ ఆపోజిట్లో ఈ చివరిలో బ్యాక్ పార్ట్ కట్ చేస్తే ఆ చివరిలో హ్యాండ్స్ అనేది కట్ చేస్తాను. ఇలా కట్ చేసుకుంటేనే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుందండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకుంటే సరిపోతుంది. మిడిల్లో ఫ్రంట్ పార్ట్ మనం ఎలా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్
బ్యాక్ పార్ట్ మాత్రం ముందే తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అంటే మనకి 7.5 ఇంచులు అంటే ఇదే క్లాత్ మొత్తం పూర్తి ఫోల్డింగ్ చేసేస్తే మనకి సరిపోదండి. దానికోసం వచ్చేసి నేను ఇక్కడ 7.5 ఇంచులు ఉంది కదా, చంక వచ్చేసి ఇది 8.5 ఇంచులు వచ్చేలాగా ఫోల్డింగ్ పెట్టాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచులు. ఇక్కడ 10 ఇంచులు రాసాం కదా, దానికి 1 ఇంచు ఖర్చు యాడ్ చేయాలి. 1 ఇంచ్ అంటే కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు. ఇది వచ్చేసి నేను 1 ఇంచ్ వేసాను కానీ పైపింగ్ వేసానండి. ఒక 1/2 ఇంచు పెరిగింది, నాకు గుర్తులేదు. మనం పైపింగ్ వేసామంటే కింద 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. నేను 1/2 ఇంచ్ వేసాను. నాకు ఒక 1/2 ఇంచు వరకు పొడవు అనిపించింది కానీ హ్యాండ్ 1/2 ఇంచ్ ఏం కాదులే అన్నట్లు వదిలేసాను. ఇప్పుడు 10 ఇంచులు ఉంది కదా, హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచులు అంటే ఇది 32 అంటే మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కదా, 3 ఇంచుల వరకు చంక డౌన్ తీసుకున్నాను. ఇలా 3 ఇంచుల వరకు చంక డౌన్ తీసుకున్నాను. ఇక్కడ 1.5 ఇంచ్ అనేది స్ట్రైట్గా మార్కింగ్ వేసుకొని 7.5 ఇంచుల వరకు కూడా ఇలా క్రాస్గా మార్కింగ్ వేసాను. అంటే మనం చంక డౌన్ తీసుకున్న దగ్గరికి 7.5 ఇంచులు ఇలా క్రాస్గా తీసాను. తర్వాత వచ్చేసి చేయి లూజ్ వచ్చేసి 5.5 ఉంది, 5.5 వేసాను. తర్వాత ఖర్చు కోసం 1.5 ఇంచ్ వేసాను. మిడిల్లో వచ్చేసి 6 ఇంచులు ఉందండి, 6 ఇంచులు వేసాను. తర్వాత ఖర్చు కోసం ఇలా వేసిన తర్వాత ఈ 1.5 ఇంచుల దగ్గర నుంచి ఇలా స్లోప్గా డౌన్ కావాలి మనం. ఇలా ఈ చంక డౌన్ కూడా కరెక్ట్గా తీసుకోవాలండి. ఇది కరెక్ట్గా తీయకపోయామంటే మనము ఎక్కువ తీస్తే చేయి పిక్కుపోతుంది, తక్కువ తీసామంటే ముడతలు వస్తుంది. కాబట్టి బ్లౌజ్ సైజుని బట్టి ఈ డౌన్ అనేది తీసుకోండి. ఇలా డౌన్ తీసి మార్కింగ్ వేసిన తర్వాత ఇలా చంకలు చెక్ చేసుకొని 1.5 ఇంచ్ అనేది కట్ చేసుకున్నాను. ఇలా పూర్తిగా మార్కింగ్ ఇచ్చాం కదా, ఇచ్చిన తర్వాత 7.5 ఇంచులు వచ్చేసి చంక రౌండింగ్ వచ్చింది. ఇప్పుడు మనకి హ్యాండ్ అనేది లెంతు లూజు అలానే చంక రౌండింగ్ మొత్తం పూర్తిగా మార్కింగ్ అయింది కదా. ఇలా చెక్ చేసిన తర్వాత కట్ చేసుకోండి. మీరు మార్కింగ్ వేసిన వెంటనే కటింగ్ అయితే చేయకండి, 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. నేను ఇక్కడ పైపింగ్ కోసం 1/2 ఇంచు పెట్టక 1/2 ఇంచు పెట్టడం వల్ల నాకు వచ్చేసి 1/2 ఇంచు వరకు హ్యాండ్ లెంత్ పెరిగింది కదా. అలా చిన్న చిన్న పొరపాటు చేయడం వల్ల మనకి కస్టమర్ని అనేది కోల్పోతాం. కాబట్టి 1కి 2 సార్లు చూసిన తర్వాత మాత్రమే కటింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకు హ్యాండ్ మార్కింగ్ కటింగ్ పూర్తయింది కదా. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇలా ఫ్రంట్ వచ్చేసి మనము ఈ మిడిల్లో ఎలా అయినా చేసుకోవచ్చండి. ముందు బ్యాక్ హ్యాండ్స్ వచ్చేసాయంటే ఫ్రంట్ అనేది ఈజీగా మనకి ఈ సెంటర్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ కట్ చేసేటప్పుడు క్లోజ్ మన సైడ్ ఉంటుంది కదా, ఫ్రంట్ కట్ చేసామంటే ఓపెన్ మన సైడ్ రావాలంటే క్లాత్ని అనేది మార్చుకోవాలి మనం. ఇలా మార్చుకొని క్లాత్ని ఓపెన్స్ నా సైడ్ వేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ను క్రాస్గా వేసుకున్నాను. అంటే మనం క్రాస్ కటింగ్ కట్ చేసామంటే క్రాస్గా వేసుకోవాలి. ఇలా క్రాస్గా వేసుకొని చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేశానండి. 2 ఇంచుల కింద సేపట్టికి ఫోల్డ్ చేశాను, చుట్టూ మార్కింగ్ ఇచ్చాను. ఇలా ఇచ్చిన తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులు ఉంది. ఇలా 6 ఇంచుల దగ్గర ఎల్ షేప్లో ఇలా ఇచ్చాను కదా. ఇచ్చిన తర్వాత ఇక్కడ 1/2 ఇంచు వరకు ఈ కార్నర్లో ఉంచేసి రౌండ్ ఇచ్చుకున్నాను. తర్వాత వచ్చేసి ఫ్రంట్ లోతు. ఈ లోతు వచ్చేసి ఓన్లీ రౌండింగ్ తిరిగే దగ్గరే ఒక 1/2 ఇంచు వచ్చేలాగా తీసుకోండి. ఇలా ఈ రౌండింగ్ తిరిగే దగ్గరేనండి. ఈ 1/2 ఇంచు లోతు తీసామంటే మనకి ఫ్రంట్లో ముడతలు వచ్చే ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. ఇలా మొత్తం మనము ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసాం కదా. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఉక్సు పట్టి లెంత్ ఎంత పెడితే అంత పెడతారండి. ఎక్కువ పెట్టడం వల్ల ఒక ప్రాబ్లం, తక్కువ పెట్టడం వల్ల ఒక ప్రాబ్లం వస్తుంది కదా. ఇది రాకుండా ఉండాలంటే చెస్ట్లో 10వ భాగం తీసుకోండి. ఇక్కడ అంటే చెస్ట్ 32 ఉంది కదా, 3.5 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 3.5 తీసుకొని 1 ఇంచ్ ఖర్చు పెట్టాను కదా. ఆ తర్వాత ఇక్కడ డాట్ మార్కింగ్ చేసే దగ్గర కూడా చెస్ట్లో 10వ భాగం యూజ్ అవుతుందండి. చెస్ట్లో 10వ భాగాన్ని నేను యూజ్ చేసుకోవచ్చు ఈ డాట్ మార్కింగ్కి, లేదంటే షోల్డర్ సెంటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. 2 ఏజ్ చేసినా ఒకే దగ్గర మనకి డాట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనము మెయిన్ డాట్ అంటే మిడిల్ పాయింట్ ఉంది కదా, చెస్ట్ మిడిల్ పాయింట్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది, ఎండింగ్ పాయింట్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది. ఇలా 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టాను. తర్వాత వచ్చేసి 11 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత మనకి ఖర్చులు కావాలి కదా, సేపట్టి జాయింటింగ్, షోల్డర్ జాయింటింగ్, దానికోసం 1 ఇంచు షోల్డర్ జాయింటింగ్ 1/2 ఇంచు, క్రాస్ బెల్ట్ 1/2 ఇంచు కలిపి మొత్తం 11 ఇంచులు వస్తే నేను 12 ఇంచులు అనేది వేసేసుకున్నాను. చూడండి ఇక్కడ మనకి 12 ఇంచులు వచ్చేసింది. ఇలా
ఇలా వేసేసుకున్నాం కదా. వేసేసుకున్న తర్వాత ఇటు సైడ్ మనము చెస్ట్ని బట్టి వేసుకోవాలండి. ఇది కూడా ఇక్కడ 1.5 ఇంచ్ అనేది పైకి వేస్తున్నాను. అంటే చిన్న సైజ్ బ్లౌజ్లకి మనం 1 ఇంచు 1.5 ఇంచు పైకి వేస్తేనే ఇక్కడ మన బ్రా ఫిట్టింగ్ తోటి బ్లౌజ్ అనేది వస్తుందండి. కిందికి వేసామంటే అక్కడ లూజ్గా ఉండేసి ముడతలు వచ్చేస్తుంది. కాబట్టి నేను 1.5 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ వేసాను. తర్వాత వచ్చేసి డాట్ విడ్త్ కూడా సైజుని బట్టి తీసుకోవాలండి. ఇది చిన్న సైజు కదా, కాబట్టి మిడిల్ నుంచి నేను అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ పెట్టేసుకొని ఇలా మార్కింగ్ ఇచ్చాను. ఉక్సు పట్టి దగ్గర మార్కింగు, ఈ మిడిల్ పాయింట్ మార్కింగు, తర్వాత వచ్చేసి మనము చంక సైడు వస్తుంది కదా, ఇటు సైడ్ ఈ 3 మార్కింగ్లను ఇలా కలిపేసి కట్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి చూడండి మనకి ఉక్సు పట్టి దగ్గర అలానే నడుము సైడ్ పైకి ఉంది, ఈ మిడిల్ పాయింట్ దగ్గర మాత్రమే కిందకు ఉంది. బ్లౌజ్ అనేది ఈ విధంగా రావాలండి. మనం మార్కింగ్ చేస్తే ఈ విధంగానే వస్తేనే మనకి బ్లౌజ్ అనేది ఒంటికి అద్దినట్లుగా ఫిట్టింగ్ మంచిగా ఉంటుంది. ఇలా పూర్తి మార్కింగ్ ఇచ్చాం కదా, ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకుందాం. ఇలా నీట్గా కటింగ్ ఇచ్చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి 1.5 పెట్టానండి. ఇది చిన్న సైజు కాబట్టి, పెద్ద సైజు అయితే 1 ఇంచు, ఇంకా పెద్ద సైజు అయితే 1/2 ఇంచ్ వరకు పైకి పెట్టుకోండి. ఎందుకంటే సైజు పెరిగే కొద్దీ వాళ్ళకి మజిల్ ఉంటుంది కదా, అక్కడ టైట్ అవుతుంది. చిన్న సైజు బ్లౌజ్ అయితే మాత్రం పైకి పెడితేనే బాగుంటుంది. అక్కడ మజిల్ ఉండక వాళ్ళకి ముడతలు వచ్చేస్తుంది అంత చంక కింద. ఇలా ఫ్రంట్ పార్ట్ టోటల్గా మనకు మార్కింగ్ కటింగ్ అయింది కదా. ఇప్పుడు వీటికి సేప్ పట్టీలు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు సేప్ పట్టీ కట్ చేసుకోవాలంటే నేను వాడే మెథడ్ ఇదేనండి. బ్యాక్ మీద ఫ్రంట్ ఇలా పెట్టేసుకోండి. ఇలా నీట్గా సమానంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ కంటే ఫ్రంట్ ఎంత తక్కువ ఉందో దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని కట్ చేసుకోండి. ఈ 1/2 ఇంచ్ వచ్చేసి ఖర్చుల కోసం అండి. ఇక్కడ వచ్చేసి మనం చంకల కింద ముడత రాకుండా ఈ డాట్ వరకు ఒక 1/2 ఇంచ్ వరకు కట్ చేశాను బ్యాక్ పార్ట్. ఎందుకంటే ఈ ముడతలు అనేది తగ్గుతాయండి. ఇలా ఒక 1/2 ఇంచ్ కట్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక్కడ లోతు అనేది నాకు ఇంకొంచెం తీసుకోవాలండి. ఇక్కడ కరెక్ట్గా రాలేదు, కొంచెం ఒక దారం మందం అనేది లైట్గా కట్ చేస్తున్నాను. ఇలా బ్యాక్ మీద పెట్టేసుకుంటే మనకు తెలుస్తుంది లోతు ఎంత తీసాము, ఇంకా తీయాల్సి వస్తుందా, కరెక్ట్గా ఉందనేది అర్థమైపోతుంది. కాబట్టి నేను ఫ్రంట్ కట్ చేయగానే బ్యాక్ మీద ఇలా పెట్టి చూసుకుంటాను ఒకసారి, లోతు కానీ క్రాస్ బెల్ట్ దగ్గర ఏమైనా మార్పులు ఉన్నాయనేది చెక్ చేసుకొని ఆ తర్వాతనే మనం క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా ఉంది కదా. ఇక్కడ వచ్చేసి నేను 2 ఫోల్డ్ చేస్తున్నా అండి క్రాస్ బెల్ట్ కోసం. అంటే మనకు 4 కావాలి కదా, అందుకోసం ఫోల్డ్ చేస్తే నాకు ఇక్కడ క్రాస్ బెల్ట్ అనేది వెళ్తలేదండి, కాబట్టి విడివిడిగా కట్ చేసుకుంటున్నాను. ఇది క్రాస్ బెల్ట్ వీడితో ఓకే, కానీ లెంత్ అనేది సరిపోవట్లేదు ఇక్కడ చూస్తే. ఇప్పుడు వీడితో వచ్చేసి మనము బ్యాక్ ఎంత ఉందో దానికి 1 ఇంచ్ తగ్గించేసుకోండి. తర్వాత లెంత్ వచ్చేసి ఇక్కడ ఉన్న మెజర్మెంట్కి 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. చూస్తే నాకు ఓకే అండి, నేను రాదేమనుకున్నాను కానీ వచ్చేసింది. ఇక్కడ 4 పీసులు ఒకేసారి కటింగ్ అవుతున్నాయి నాకు. మనం బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టాం కదా, ఆ ఫ్రంట్ పెట్టేసి అక్కడ వచ్చిన మెజర్మెంట్కి 1/2 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకు సేప్ బెల్ట్ కటింగ్ కూడా పూర్తయింది కదా. తర్వాత వచ్చేసి మెయిన్ పీస్ కట్ చేసుకున్నాం. ఈ మెయిన్ పీస్ కట్ చేసేటప్పుడు హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా ఒక్క సైడే రావాలండి. అంటే బార్డరు చిన్న బార్డర్ వచ్చింది ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది కదా, కాబట్టి నేను 2 హ్యాండ్స్ ఒకే సైడే కట్ చేసుకుంటున్నాను. బార్డర్ సేమ్ వస్తే అటు ఒక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ కట్ చేస్తాం, కానీ ఇలా తేడా వచ్చిందంటే 2 హ్యాండ్స్ ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ అనేది నేను ఇది మెయిన్ పీస్ను 4 లేయర్లో ఫోల్డ్ చేశాను 2 హ్యాండ్స్ కోసం. ఇలా పెట్టేసుకొని కట్ చేసాం కదా. తర్వాత వచ్చేసి ఫ్రంట్ బ్యాక్. ఈ ఫ్రంట్ బ్యాక్ కట్ చేసేటప్పుడు క్లాత్ని చూసుకోండి, ఇది అడ్డం ఉందా నిలువు ఉందా అనేసి. మన హ్యాండ్ ఎలా వేస్తే అలా కట్ చేయొద్దండి. కరెక్ట్గా ఉంటే అలానే కట్ చేసుకోవచ్చు, లేదంటే నేతని బట్టి క్లాత్ మార్చుకోవాలి. నాకు ఇలానే ఓకే అండి, కరెక్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని కట్ చేశాను. బ్యాక్ పార్ట్ కట్ చేయండి. సైడ్లో మిగిలింది కదా ఈ క్లాత్, ఇది వేస్ట్ చేయకుండా ఇక్కడ నేను సేప్ పట్టీలు అనేది కట్ చేసుకుంటున్నాను. ఇలా మనకి ఇక్కడ సేప్ పట్టీలు వచ్చేసాయి కదా. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి నేను క్రాస్ని బట్టి వేస్తానండి. ఇది ఆల్రెడీ డిజైన్ క్రాస్గా ఉంది, ఎలా వేసుకోవాలనేది అర్థం కాక అక్కడ 2-3 సార్లు ఇలా మార్చుకొని చూశాను. అంటే లైన్ను బట్టి వేస్తుంటే మనకి స్ట్రైట్ అయిపోతుంది,
కాబట్టి లైన్ని బట్టి వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ క్రాస్లో ఉన్నాయి కదా, వీటిని బట్టి వేసామంటే మనకి ప్రాబ్లం అవుతుంది కదా. మనం క్లాత్ని బట్టి వేసుకోవాలి. క్లాత్ క్రాస్కి వచ్చేలాగా ఇలా వేసేసుకొని చుట్టూ 1/2 ఇంచు క్లాత్ ఉండేలాగా చూసుకొని కట్ చేస్తున్నాను. ఈ లైన్స్ కన్ఫ్యూజ్ చేస్తున్నాయండి, అవి క్రాస్కి ఉండడం వల్ల క్రాస్ ఉందేమో అని వేస్తున్నాను, కానీ అది స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి మనము క్లాత్ క్రాస్ని చూసుకోండి, డిజైన్ కానీ లైన్స్ని కానీ చూసి కట్ చేయకండి. ఇలా మొత్తం బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ మొత్తం కటింగ్ అయ్యాయి కదా. ఆ తర్వాత వచ్చేసి మనం వీటికి సేప్ పట్టీల కోసము కట్ చేసుకున్నాం. ఈ మిగిలిన క్లాత్లో నెక్ పీస్ అనేది చేసుకున్నాం.